ఫండమెంటల్ ఫోర్సెస్ ఈ మొత్తం విశ్వాన్ని డెరివ్ చేసి, అంటే మనకు తెలిసిన ఒక 5% విశ్వాన్ని డెరివ్ చేసి నేను చెప్తున్నారు. మనకి 4 ఫోర్సులు ఎప్పటి నుంచో తెలుసు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. మొన్న ఏమిటైందంటే ఈ లార్జ్ హాడ్రాన్ కొలైడర్ దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసి రన్ చేస్తే దేర్ ఈస్ అ 5th ఫోర్స్ ఆర్ ఎ 5th ఫండమెంటల్ పార్టికల్. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. గతంలో కూడా చాలా మంది సైంటిస్టులు కొన్ని డీవియేషన్స్ ని గమనించారు అని కూడా చెప్తూ ఉంటారు, అనామలీస్ ని చేస్తున్నప్పుడు గమనించారు అంటారు. బట్ అవి 5th ఫోర్స్ అని ఎందుకు కన్ఫర్మ్ చేయలేకపోయారు? ఈసారి చేయడానికి ప్రత్యేకంగా కనిపిస్తున్న కారణాలు ఏంటి సార్? వెరీ గుడ్ క్వశ్చన్. దేర్ ఇస్ ఎ 7 సిగ్మా డీవియేషన్. అంటే ఛాన్సెస్ ఆఫ్ ఇట్స్, నేను 25 ఏళ్ల బట్టి చెప్తుంది ఇప్పుడు జస్టిఫై అయింది. యూనివర్స్ అనేది ఎక్స్పాన్షన్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఆగిపోతుందని స్టార్టింగ్లో అనుకునేవాళ్ళు. బట్ అది లేదు, ఇంకా యాక్సలరేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ స్పీడ్తో ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది అని పారాడైమ్ షిఫ్ట్ గురించి మాట్లాడారు. తర్వాత మొత్తం అంతా అభిప్రాయాలను చేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ ఫోర్స్ మేబీ దానికి ఏమన్నా రిలేట్ అవుతుందా? మేబీ చెప్పలేము. సైంటిస్ట్ విల్ ఓన్లీ టాక్ అబౌట్ వాట్ దే ఆర్ సీయింగ్ నౌ, నాట్ వాట్ దే మే సీ లేటర్. ఈ ఫోర్సెస్ కూడా ఏదో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి కదా సార్, ఏ ఫోర్స్ అయినా కూడా. ఆ యూనిఫైడ్ ఫోర్స్ ని మాస్టర్ చేయడానికి వీలవుదా సార్? అదే చాలా మంది ట్రై చేసేది. ఐన్స్టైన్ గారు అయితే ఇప్పటి వరకు ఆ యూనిఫైడ్ డిస్క్రిప్షన్ ఇంకా రాలేదు సార్. ఒకవేళ 5th ఫోర్స్ కనుక మీరు అన్నట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా అది ప్రూవ్ అయితే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది సార్? వచ్చే ఒక 20-30 ఏళ్ళలో సైన్స్ అంటే కంప్లీట్గా మనం ఇప్పటివరకు బిలీవ్ చేసిన ఆ బిలీఫ్ సిస్టమ్ అంతా మార్చుకోవాలంటారా, లేకపోతే వేరే కొత్త సైన్స్ ఏదైనా మనకి అలవాటు అవుతుందంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. న్యూ బోర్న్ బేబీ, వాట్ యూజ్ ఇస్ న్యూ బోర్న్ బేబీ? ఇండియా నుంచి ఇలాంటి థియరిటికల్ కాన్సెప్ట్ల మీద ఎక్కువగా రీసెర్చ్ చేయడానికి, బ్రెయిన్ స్టార్మ్ చేయడానికి మనకి ఉన్న అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి ప్రతిపాదనలు చేయొచ్చు సార్? మనకి అంత అవకాశాలు లేవండి. ఐఎమ్ సారీ టు సే. ఇండియాలో ఎవరు అంత ఇన్డెప్త్ స్టడీ చేయడం, ఏదో 1 or 2 IITsలోని ఇక్కడ అక్కడ పీపుల్ ఆర్ సేయింగ్ సంథింగ్, బట్ నథింగ్ వెరీ సీరియస్. మనం డెవలప్ అవ్వాలి ఇంకా. ఈ అనంతమైన విశ్వం ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలకు నిలువు. శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్నాయని చెప్పి ఆధారాలతో సహా ప్రూవ్ చేశారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు మనకి తెలియని ఒక 5వ ఫోర్స్ కూడా ఈ విశ్వాన్ని నడిపిస్తుంది అని చెప్తున్నారు. మరి 5వ ఫోర్స్ ఏంటి? దాన్ని ఆధారాలతో సహా ప్రూవ్ చేయగలుగుతున్నారా? ఒకవేళ ఈ 5వ ఫోర్స్ కూడా వస్తే సైన్స్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఏబీపీ దేశంతో మాట్లాడేందుకు హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్ అండ్ ప్లానిటోరియం ఫౌండర్ డైరెక్టర్ అయిన డాక్టర్ బీజీ సిద్ధార్థ్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు వరకు 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఈ మొత్తం విశ్వాన్ని డెరివ్ చేసి, అంటే మనకు తెలిసిన ఒక 5% విశ్వాన్ని డెరివ్ చేసి నేను చెప్తున్నారు. అసలు ఈ 4 ఫోర్సెస్ ఏంటి సార్, క్లుప్తంగా తెలియని వాళ్ళ కోసం? మనకి 4 ఫోర్సులు ఎప్పటి నుంచో తెలుసు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఏమిటంటే మ్యాగ్నెటిజం, అంటే లోడ్ స్టార్ అని ఉండేది. చైనీస్ వాళ్ళు ఆ లోడ్ స్టార్ అంటే ఒక రకమైన మ్యాగ్నెట్ అనుకోండి, దాన్ని పట్టుకుని అది తిరిగితే వాళ్ళు గ్రహించారు దీనికి ఒక ఫోర్స్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని. అలాగే ఎలక్ట్రిసిటీ అని మనందరికీ తెలుస్తున్నది ఏమిటో, ఎలక్ట్రిసిటీ ఇంకో ఫోర్స్. ఈ 2 కలిపితే ఎలక్ట్రోమాగ్నెటిజం అని వస్తుంది. ఎందుకంటే ఈ 2 అంత డిస్టింక్ట్ కాదు, వాళ్ళకి కొంచెం ఓవర్లాప్ ఉంది కనుక ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఇది వేరే. ఇది కాకుండా గత 40-50 ఏళ్లలో సైంటిస్టులేమో ఫెర్మి నేషనల్ లెబారెటరీ, ఇలినాయ్, అమెరికాలో ఉంది.
దాని తర్వాత సర్న్ జెనీవాలో ఉంది. వీళ్ళేమో ఏం చేస్తారంటే ఎసెన్షియలీ ఫండమెంటల్ ఫోర్సెస్ని దే గాట్ దెమ్ టు కొలైడ్ చేస్తే కొత్త పార్టికల్స్ వస్తాయి, కొత్త ఫోర్సెస్ కనబడతాయి అని ఆశ. ఈ ఆశ అప్పుడప్పుడు కొన్ని హింట్స్ వస్తూనే ఉన్నాయి గత 40-50 ఇయర్స్లో. మేబీ దిస్ ఇస్ కరెక్ట్ అని. కానీ ఎక్కడ మనకి 100% ప్రూఫ్ కనబడట్లేదు మొన్నటి వరకు. ప్రూఫ్ అంటే ఏమిటంటే దెర్ ఇస్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ నుంచి కొంచెం డివియేట్ అవుతాయి, దానికి ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఎంత, దాంతో మనకు తెలుస్తుంది ఇది కరెక్టో కాదో. ఇలాగా గత 40 ఏళ్లలో చాలానే ఫోర్సెస్ అన్నా పార్టికల్స్ అన్నా ఒకటి. పార్టికల్స్ కనబడ్డాయి కానీ వెంటనే డిసపియర్ అయిపోయి, కనుక వాటి మీద అంత ఆధారం మనం పెట్టుకోలేము. ఇప్పుడు ఈ లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ఇది $300 బిలియన్ ఫెసిలిటీ. ఎక్కడ జెనీవా అవతల ఉంది. ఓ లార్జ్ ట్యూబ్ లైక్ ఎ సర్క్యులర్ రైల్వే, హ్యూజ్. ఆ $300 బిలియన్ ఫెసిలిటీతో దేవర్ ట్రైంగ్ ఇలా కనబడతాయా అని. ఇప్పటి వరకు రిజల్ట్స్ ఏమిటంటే మేబీ నాట్. కానీ సైన్స్ కెనాట్ ప్రోగ్రెస్ లైక్ దట్. మేబీ నాట్, డెఫినేటివ్గా చెప్పాలి. ఇప్పుడు అది వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అనదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, 25 సంవత్సరాల కిందట నేనేమో చాలానే లెక్చర్స్, పేపర్స్ రాశాను. ఏమిటంటే 5వ ఫోర్స్ ఉంటుంది, 4తోనే ఇది బంద్ అవ్వదు. ఈ పేపర్లు, ఈ బుక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ గత 25 సంవత్సరాల్లో వచ్చాయి, అపియర్ అయ్యాయి. అండ్ సైన్స్లో ఏమిటంటే పీపుల్ ఆర్ వెరీ స్కెప్టికల్. చెప్పింది ఏదో నమ్మేయడం కాదు, కనుక దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ స్కెప్టిసిజం. ఈ లోపున హంగేరియన్ టీం కూడా ఒకటి, హంగరీ దేశం నుంచి, వాళ్ళు కూడా ఇటువంటి 5వ ఫోర్స్ తాలూకు హింట్స్ చూశారు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ హింట్, నాట్ డెఫినేటివ్. మొన్న ఏమిటైందంటే ఈ లార్జ్ హాడ్రాన్ కొలైడర్ దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసి రన్ చేస్తే డెఫినేటివ్గా ఈ 5వ ఫోర్స్ ఉంది. ఇటువంటి పార్టికల్ అండ్ ఫోర్స్ అన్నా ఒకటే. ఇప్పుడు ప్రోటాన్ ఈజ్ అ పార్టికల్, బట్ ఇట్ హ్యాస్ అ ఫోర్స్, నేమ్లీ ఎలక్ట్రిక్ ఫోర్స్, అలాగనమాట. సో వాళ్ళేమో డెఫినేటివ్గా దే ఫౌండ్ ఎవిడెన్స్, ద ఎక్స్పెరిమెంటర్స్, దట్ there is a 5th force or a 5th fundamental particle. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఇది సైంటిస్టులు మాట్లాడాలంటే దే విల్ సే there is a 7 sigma deviation. అంటే ఛాన్సెస్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ రాంగ్ ఆర్ 1 billionth కన్నా తక్కువ. ఛాన్సెస్ ఆఫ్ దేర్ బీయింగ్ రైట్ 1 billionth కన్నా చాలా ఎక్కువ. కనుక నౌ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ దేర్ ఈస్ ఎ 5th ఫోర్స్. నేను 25 ఏళ్ల బట్టి చెప్తుంది, ఇప్పుడు జస్టిఫై అయింది. ఇంతవరకు 25 years దే కుడ్ నాట్ కంప్లీట్లీ జస్టిఫై ఇట్.
సార్ మీరు అన్నట్టు ఇది ఈ ఫిఫ్త్ ఫోర్స్ అనే ఒక ప్రతిపాదన అనేది థిరిటికల్గా ఎప్పటి నుంచో ఉంది. మీరు గతంలో పేపర్స్ పబ్లిష్ చేసినప్పుడు లేకపోతే లెక్చర్స్లో చెప్పినట్టుగా ఒక 25-30 సంవత్సరాల నుంచి ఉందనుకున్నాం. అవును. గతంలో కూడా చాలా మంది సైంటిస్టులు కొన్ని డీవియేషన్స్ని గమనించారు అని కూడా చెప్తూ ఉంటారు. ఎనామలీస్ని అవును. చేస్తున్నప్పుడు గమనించారు అంటారు. బట్ అవి ఫిఫ్త్ ఫోర్స్ అని ఎందుకు కన్ఫర్మ్ చేయలేకపోయారు? ఈసారి చేయడానికి ప్రత్యేకంగా కనిపిస్తున్న కారణాలు ఏంటి సార్? వెరీ గుడ్ క్వశ్చన్. వాళ్ళు ఏవో ఎనామలీస్ డీవియేషన్స్ చూశారు, కానీ ఈ డీవియేషన్స్ వెంటనే డిసపియర్ అయిపోయాయి. అలాగా డిసపియరింగ్ యాక్ట్ ఉంటే వీ కెనాట్ సే ఇట్ ఈస్ రియల్. అది వచ్చింది చిక్కు. ఈసారి అయింది ఏమిటంటే డిసపియర్ అవ్వలేదు. దాన్ని టెక్నికలీ 7 సిగ్మా కాన్ఫిడెన్స్ లెవెల్ అంటారు. సో ఈసారి మాత్రం ఇట్ ఈస్ ప్రూవెన్ బియాండ్ డౌట్. 5 సిగ్మా అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ బియాండ్ డౌట్. 5 సిగ్మా కన్నా తక్కువ అంటే ఇట్ మే బి, మే నాట్ బి. ఇప్పుడు 7 సిగ్మా వరకు వాళ్ళేమో ఈ ఎక్స్పెరిమెంట్స్తో చూశారు. సో డెఫినెట్లీ దెర్ ఈజ్ నౌ వీ కెన్ సే కాన్ఫిడెన్స్తో ఫిఫ్త్ ఫోర్స్ ఉంది, కొత్త పార్టికల్ కూడా ఉంది. సో వాట్ ఎవర్ ఐ హ్యాడ్ సజెస్టెడ్ 20 years, 25 years back has now come out to be true. ఇన్నాళ్ళు ఎందుకు పట్టిందంటే టు గెట్ ద ప్రూఫ్ వీ నీడ్ పవర్ఫుల్ యాక్సెలరేటర్. ఆ యాక్సెలరేటర్ కట్టడం అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఇప్పుడు ఆ యాక్సెలరేటర్ వచ్చింది కనుక వీఆర్ ఏబుల్ టు సే దట్. సో ప్రతి ఫోర్స్కి కూడా కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రావిటీ తీసుకుంటే టైం బీయింగ్ బెండ్ చేయగలదు స్పేస్ ఫ్యాబ్రిక్ మీద అని చెప్తారు. అట్లే ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన ఫిఫ్త్ ఫోర్స్కి ఏమైనా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేశారా సార్? ఉన్నాయండి. వెరీ షార్ట్ రేంజ్. అంటే ఇప్పుడు గ్రావిటేషన్ అవి చూస్తే లాంగ్ రేంజ్, కానీ ఇది షార్ట్ రేంజ్ ఫోర్స్. ఓకే. కనుక చూడడం చాలా కష్టం. యాక్సెలరేటర్స్ ఉంటే కానీ దీన్ని పట్టలేము. ఓకే. అది లైక్ వచ్చిన వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కంటే షార్ట్ రేంజా సార్ ఇంకా? ఓకే. సో నౌ వీఆర్, ఇట్ హెస్ టేకెన్ అస్ అ లాంగ్ టైమ్, 25 years పట్టింది. బట్ వీఆర్ నౌ షూర్ దట్ దెర్ ఈజ్ అ ఫిఫ్త్ ఫోర్స్. అయితే ఈ ఫిఫ్త్ ఫోర్స్కి ప్రయోజనం ఏమిటి చెప్పడం చాలా కష్టం. దానికి ఫారడే, ద ఫేమస్ సైంటిస్ట్, ఆయన ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక ఆవిడ వెళ్ళి అడిగిందిట, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ వాట్ ఎవర్ యు ఆర్ షోయింగ్. ఫారడే గారు ఒక యాప్ట్ ఆన్సర్ ఇచ్చాడు, మేడం వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏ న్యూ బోర్న్ బేబీ. సో ఇది కొత్తగా వచ్చింది, దీని యూజ్ ఏమిటో మనకు తెలుస్తుంది యాజ్ వి గో ఆన్. యూజ్ ఉండొచ్చు, ఇట్ విల్ బి దేర్ ఇన్ many areas, including astrophysics, cosmology, and physics itself. కానీ సార్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఫిఫ్త్ ఫోర్స్ని ఐడెంటిఫై చేయాలి, డిస్కవర్ చేయాలని భావించినప్పుడు ఎక్కువగా మిస్టీరియస్ ఆబ్జెక్ట్లు అనిపించింది డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ. ఒకవేళ ఇన్ కేస్ మనం ఫిఫ్త్ ఫోర్స్ని కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఈ డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీని మనం ఏమన్నా మాస్టర్ చేయడానికి వీలవుతుందేమో అనే థాట్ ప్రాసెస్తో మొదలుపెట్టారు. సో ఆ రకంగా ఏమన్నా ఉపయోగపడవచ్చు అంటారా ఫ్యూచర్లో? డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ దానికి ఫిఫ్త్ ఫోర్స్కి అంత కష్టం కోరిలేషన్. ఓకే. ఇది వేరే, ఇట్స్ మోర్ ఎక్సైటింగ్. సో ఇట్స్ రియలీ ఎ మేజర్ అచీవ్మెంట్ వర్త్ hundreds of billions of dollars. ఓకే. నేను ఎందుకు అడిగానంటే సార్, మీరు బుక్ కూడా రాశారు ఒకటి డార్క్ ఎనర్జీకి సంబంధించి, డార్క్ ఎనర్జీ పారాడైమ్ షిఫ్ట్ అనేది. ఒకసారి మనం ఆ కేసు గురించి మాట్లాడితే యూనివర్స్ అనేది ఎక్స్పాన్షన్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఆగిపోతుందని స్టార్టింగ్లో అనుకునేవాళ్ళు. బట్ అది లేదు, ఇంకా యాక్సలరేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ స్పీడ్తో ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది అని పారాడైమ్ షిఫ్ట్ గురించి మాట్లాడారు. తర్వాత మొత్తం అంతా అభిప్రాయాలను చేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ ఫోర్స్ మేబీ దానికి ఏమన్నా రిలేట్ అవుతుందా? మేబీ చెప్పలేము. ఓకే. టూ ఎర్లీ టు సే. ఓకే. బట్ ఇట్ కుడ్ బి. ఓకే. Scientists will only talk about what they are seeing now, not what they may see later. Okay.
అది స్పెక్యులేషన్. ఓకే. కనుక ఎస్, ఇట్ కుడ్ హ్యావ్ మేజర్ రిపర్కషన్స్, బట్ వీ డోంట్ నో యెట్. అది ఇంకో 20-25 ఇయర్స్ ఓకే. తర్వాత తెలియచ్చు. అది మనకి హిగ్స్ బోసాన్ దానికి కూడా ఒక థియరీ నుంచి డిస్కవరీకి వచ్చే వరకు ఒక 50 ఏళ్ళు పట్టింది. మేబీ దీనికి ఇంకా అంతకంటే ఎక్కువ టైం పట్టొచ్చు అంట. ఎక్కువ టైం పట్టొచ్చు. ఓకే. సరే, ఇదే టాపిక్ వచ్చింది కాబట్టి ఈ డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్కి సంబంధించి ఆల్మోస్ట్ యూనివర్స్లో 95% అదే ఉన్నా, మనకి తెలిసిన అబ్జర్వబుల్ యూనివర్స్లో అయితే మనకి తెలిసిన ఆర్డినరీ మ్యాటర్ 5% ఉన్నా, ఎందుకు మన సైంటిస్టులు కానీ, అంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది కదా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, తర్వాత క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తున్నాం, బట్ ఇప్పటికీ ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ లాగా ఎందుకు ఉండిపోతుంది సార్ డార్క్ ఎనర్జీ కానీ డార్క్ మ్యాటర్ కానీ? అది పూర్తిగా బోధపడే వరకు అలాగే ఉంటుందండి. పూర్తిగా మనకి ఇంకా దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ నాట్ యెట్ అండర్స్టూడ్ ఫుల్లీ వాట్ ఇట్ ఈస్. మీకు ఫ్యాసినేటింగ్గా అనిపించిన అంశాలు ఏంటి సార్? ఇప్పుడు డార్క్ మ్యాటర్ గురించి మాట్లాడితే అట్లీస్ట్ గ్రావిటీ అది రిపల్స్ చేస్తుంది, లేకపోతే గెలాక్సీస్ దగ్గరగా ఉండడానికి అది హెల్ప్ చేస్తుంది బయట నుంచి అని చెప్తారు. అలాగే డార్క్ ఎనర్జీలో కూడా మీకు ఫ్యాసినేటింగ్ అనిపించింది, మీరు ఒక బుక్ కూడా రాశారు కాబట్టి అడుగుతుంది, మీకు ఫ్యాసినేటింగ్గా అనిపించిన అంశాలు ఏంటి? వాట్ ఫ్యాసినేట్స్ మీ ఇస్ దట్ ద యూనివర్స్ will continue to expand forever without a stop. And this was observed by the Nobel laureate Adam Riess. దాని ముందర అనుకునేవారు ఇది యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యి కొంతవరకు వెళ్ళి లైక్ ఓ చాక్ని విసిరితే కొంతవరకు పైకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోతుంది అలా అనుకున్నారు. బట్ నాట్ లైక్ దట్. చాక్ని విసిరితే అలా చాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దట్ వాజ్ ద ఫ్యాసినేటింగ్ పార్ట్. సార్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అంటారు, అంటే ప్రతిదీ కూడా ఎక్కడో ఒక చోట నుంచి మొదలయ్యి ఒక బిగ్ బ్యాంగ్ లాంటి ప్రక్రియ ద్వారానో ఎంతో ఈ యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది, ఇవన్నీ ఏర్పడినాయి అని చెప్పి బిలీవ్ చేస్తుంటారు కదా సైంటిస్టులు. సేమ్ అట్లాగే ఈ ఫోర్సెస్ కూడా ఏదో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి కదా సార్, ఏ ఫోర్స్ అయినా కూడా ఆ యూనిఫైడ్ ఫోర్స్ని మాస్టర్ చేయడానికి వీలవుదా సార్? అదే చాలామంది ట్రై చేసేదండి. ఐన్స్టైన్ గారు అయితే 35-40 years ఆయన ట్రై చేశారు. ఇప్పటి వరకు ఆ యూనిఫైడ్ డిస్క్రిప్షన్ ఇంకా రాలేదు. ఓకే, రావచ్చు ఇన్ ఫ్యూచర్, వీ డోంట్ నో, బట్ దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్. సో నాకు వచ్చిన జనరల్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో మనం ఎర్లీ గెలాక్సీస్ ఏదో ఫస్ట్ ఎప్పుడో ఏర్పడిన గెలాక్సీస్ నుంచి వచ్చే లైట్ని చూడగలుగుతున్నాం. అట్ ది సేమ్ టైం మనం అక్కడి నుంచి వచ్చే ఫోర్సెస్ని ఏమన్నా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుందా సార్? అంటే టూ ప్రిమెచ్యూర్ టు సే, ఎందుకంటే ఏవో కొన్ని అనామలీస్ అక్కడ కూడా కనబడ్డాయి. అయితే దేనివల్ల అది మనం చెప్పలేకపోతున్నాం ఇంకా. ఓకే. సో ద యూనివర్స్ ఈజ్ వెరీ మిస్టీరియస్. మనం ఆవగింజ కంటే తక్కువ. సార్, ఒక హైపోథెటికల్ క్వశ్చన్, అంటే ఇప్పుడు ఫిఫ్త్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇది మేబీ ఇంకో 20-30 years రావచ్చు అని, అలాగే 6th and 7th ఫోర్సెస్ కూడా ఉండే అవకాశం ఉంటుందా సార్? ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఓకే. ఎస్, ఇట్స్ పాసిబుల్, బట్ నో ఎవిడెన్స్ ఫర్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. సార్, ఒకవేళ 5th ఫోర్స్ కనుక మీరు అన్నట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా అది ప్రూవ్ అయితే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది సార్ వచ్చే ఒక 20-30 ఏళ్ళలో? సైన్స్ అంటే కంప్లీట్గా మనం ఇప్పటివరకు బిలీవ్ చేసిన అన్ని ఆ బిలీఫ్ సిస్టమ్ అంతా మార్చుకోవాలంటారా, లేకపోతే వేరే కొత్త సైన్స్ ఏదైనా మనకి అలవాటు అవుతుందంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు జేమ్స్ ఫారడేస్ కామెంట్, ఎ న్యూ బోర్న్ బేబీ, of what use is a newborn baby? We don't know. Could be of great use. So మనం అలాగా we are in a continuum where things are happening and we need to know more and more. సార్, ఇప్పుడు ఇదంతా సెర్న్ వాళ్ళు కానీ లేకపోతే వేర్వేరు దేశాల వాళ్ళు కానీ చేస్తున్నారు. ఇండియా నుంచి ఇలాంటి థియరిటికల్ కాన్సెప్ట్ల మీద ఎక్కువగా రీసెర్చ్ చేయడానికి, బ్రెయిన్ స్ట్రామ్ చేయడానికి మనకి ఉన్న అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి ప్రతిపాదనలు చేయొచ్చు సార్? మనకి అంత అవకాశాలు లేవండి, ఐఎమ్ సారీ టు సే. అంటే ఇండియాలో ఎవరు అంత ఇన్డెప్త్ స్టడీ చేయడం లేదు.
ఏదో 1 or 2 ఐఐటీస్లోని ఇక్కడ అక్కడ పీపుల్ ఆర్ సేయింగ్ సంథింగ్, బట్ నథింగ్ వెరీ సీరియస్. మనం డెవలప్ అవ్వాలి ఇంకా. మీ ఆలోచన ఏముంది సార్? ఎలాంటి మార్పులు తీసుకొస్తే కొంచెం ఈ R&D వైపు కానీ అట్లీస్ట్ ఒక థియరిటికల్ ఫిజిసిస్ట్లు అన్నా మన ఇండియా నుంచి ప్రొడ్యూస్ చేయగలుగుతాం? చేయగలమండి. థియరిటికల్ ఫిజిసిస్ట్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాం సార్. ఎవరంటే సత్యన్ బోస్, సార్. మేఘనాథ్ సహా సార్. 40 years బ్యాక్. సో అలాగే ఫ్యూచర్లో కూడా వీ మే ప్రొడ్యూస్ థియరిటికల్ ఫిజిసిస్ట్. ఇన్ని ఐఐటీస్ ఇంతమంది రీసెర్చ్ చేస్తుంటే వీ డోంట్ నో, సడన్లీ సంబడీ మైట్ కమ్ అప్ విత్ సంథింగ్. సో ఇంకొక చేంజ్ నేను గమనించింది ఏంటంటే సైన్స్ కమ్యూనికేటర్స్ అనేవాళ్ళ అథెంటిసిటీ అనేది ఎక్కువగా, అంటే ఏదో జనాల్ని భయపెడదామనో ఒక ఏలియన్ థింగ్ లాగానో స్పేస్ సైన్స్ని మార్చేసి జనాల్ని కొంచెం భయపెట్టి ఎక్కువగా ఇటువైపు ఆలోచించకుండా చేస్తున్నారు. నిజంగా సైన్స్ అంటే అంత భయపడాల్సిన అవసరం ఉందా? నిజంగా నేర్చుకోవాలంటారు? లేదండి, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సైన్స్ అంటే ట్రూత్ నుంచి మనం అంటే ఫ్యాంటసీలోకి వెళ్తే ఇప్పుడు అవి లోయబ్ అని ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన హార్వర్డ్ స్మిత్సోనియన్ తాలూకు సైంటిస్ట్. సార్. ఆయన ఏమిటంటున్నారు, ఈ జేమ్స్ వెబ్ సందర్భంలో ఏదో వీ హ్యావ్ సీన్ అ కామెట్, ఇట్ ఈస్ బిహేవింగ్ ఇన్ ఎ వెరీ పెక్యూలియర్ మేనర్. వాట్ డస్ దిస్ మీన్? డస్ ఇట్ మీన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ స్ట్రైక్ ద ఎర్త్? ఇలాగ నేను అంటున్నారు. ఆ సెక్షన్ ఆఫ్ బిలీవర్స్ కూడా ఉన్నారు. బట్ సైన్స్ ఏమిటంటే అన్లెస్ వీ సీ అండ్ నో డెఫినెటివ్లీ వీ కెనాట్ సీ. సార్, ఇప్పుడు యూఎస్లో చూస్తే నాసా లాంటి చోట్ల ఇప్పుడు కార్ల్ సాగన్ కావచ్చు, తర్వాత నీల్ డిగ్రెసే టైసన్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు సైన్స్ కమ్యూనికేటర్స్లో కాస్మాస్ లాంటి సిరీస్లతో వచ్చే జనరేషన్ చిన్న పిల్లలకి ఒక మంచి డాక్యుమెంటరీస్తో వాళ్ళు ఎక్కువగా స్పేస్ సైన్స్ గురించి అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారు. సో ఇండియాలో అలాంటి ఒక ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేయడానికి ఏమి ల్యాకింగ్ అవుతుంది సార్? తక్కువ అండి. ఫస్ట్లీ ఏమిటంటే దీస్ థింగ్స్ మస్ట్ బి పేయింగ్. మంచి పేమెంట్ ఉంటే దెన్ వీ విల్ గెట్ సచ్ పీపుల్. సార్. పేమెంట్ అంతా వీ డోంట్ స్పెండ్ మచ్. సార్. సో we don't have too many of these science communicators who are vital and essential for the future. Particularly mana space program kuda is expanding. So avanni explain cheyadaniki we need people who are very good communicators who can tell the students in particular what's happening, and danto that will inspire more students. మీరు అన్నట్టు ఇప్పుడిప్పుడే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ వాళ్ళకు కూడా కొంత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఇక్కడ చూస్తే హైదరాబాద్లోనే స్కై రూట్ లాంటి వాళ్ళు, ధ్రువ స్పేస్ లాంటి వాళ్ళు వస్తున్నారు. స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్ ఇండియన్ స్పేస్ సైన్స్? ఫ్యూచర్ విల్ బి బెటర్ సార్. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వి స్పెండ్. ఇండియాకి ఏమిటంటే ప్రాబ్లం, మనకి అంత బడ్జెట్స్ లేవు. సో షూ స్ట్రింగ్ బడ్జెట్ మీద అంతా చేస్తున్నాం. బట్ వరల్డ్లో ఎక్కడో ఒక జాగాన దేర్ మే బీ ఇనఫ్ బడ్జెట్స్ అండ్ దీస్ థింగ్స్ మే హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.